నెల్లూరు లేడీ డాన్ అరుణను అరెస్ట్ చేశారు పోలీసులు. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు, యేసు కూడా ఉన్నాడు. నెల్లూరు నుంచి హైదరాబాద్ పారిపోతున్న ఆమెను ప్రకాశం జిల్లా అద్దంకిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుంటే తనను నిర్బంధించారంటూ ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసి పోస్ట్ చేశారు. చూడాలని ఉంది. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్లే రూట్ లో నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి ఏం చేస్తారో తెలీదు. తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మ అంటారా దీన్ని? మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కార్ నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్ 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్ కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. వాళ్ళు ఏం కేసు అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? అర్థకించేశారా? ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్ కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. ఎంత పిరికి సన్నాసులు సీమలు అలాగరా పుట్టారు. నేను కారులో ఇలా దాంకొని ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. మొన్నే నాకు నీ మీద మర్యాద వచ్చింది, నువ్వు మళ్ళీ ఎడ్డిదానిలా మాట్లాడు. ఇక గత కొన్ని రోజులుగా అరుణ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది. జగన్ వైసీపీ మంత్రులు పోలీస్ అధికారులతో అరుణ ఫోటోలు హల్చల్ గా మారాయి. అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండిరా. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ ఎపిసోడ్ లో ఎన్నో సంచలనాలు బయటకు రావడంతో అరుణ ఆగడాలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్. రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణ బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమని అరుణ మోసం చేసిందంటూ పోలీస్ స్టేషన్ క్యూ కొడుతున్నారు. ప్రస్తుతంతో రాజారాం అనే ఒక లాయర్ తో పాటు ఒక బాధితుడు ఒకసారి మాట్లాడదు. ఏంటిది మాకేంటిది అంట. అరుణ మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది? అపార్ట్మెంట్ లో రౌడీజం చేస్తుంది. ఏ విధంగా మా అపార్ట్మెంట్ ముందు కూడా ఈడ కనీసం మురళీ రెడ్డి అనే అతను ఇంటి ముందు కనీసం దౌర్జన్యం చేసి వాళ్ళ ఇల్లు గుల్ల చేసింది. ఆ విధంగా ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. విధంగా అడిగిన దానికి వాళ్ళ ఇంట్లో ఉన్న ముసలామిని కూడా ఈ రౌడీలు వచ్చి రాళ్లతో కొట్టి కనీసం వాళ్ళ ఇంట్లో ఉండే డబ్బు బంగారం 70,000 డబ్బు కొంత బంగారం అన్ని తీసుకెళ్లారు. ఒక న్యాయవాదిగా నాకు కనీసం బాధ కలిగింది. కనీసం మనం పెట్టలేకపోయినా కనీసం మనకి బాధ అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలనుకున్నా. ఇప్పుడు నేను అనేది ఒకటే, మొత్తం 160 మందికి అధికారులు పంపించా దాని విషయంలో. కనీసం సొసైటీని బస్టు పట్టిస్తుంది. రౌడీ లాగా వ్యవహరిస్తుంది, దౌర్జన్యాలు చేస్తుంది. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. గంజా వ్యాపారం స్మగ్లింగ్ చేస్తుంది. ఆమెకి ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేసే హక్కు ఆమెకి ఏడుంది. ఇందువల్ల అధికారులు యాక్షన్ తీసుకోవట్లేదని కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే అనేది, అలాంటి అన్యాయాలు జరుగుతుంటే కనీసం చట్టాలు ఉన్నాయి. నీ అంతు చూడకపోతే నా పేరు గోరోజులం గర్వచరమే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.